మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇవి విచిత్రంగా ఉన్నాయా? కానీ ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఎక్కడా వినని మెథడ్తో రెసిపీ చేసేద్దాము. సో మనము 1 కప్పు రైస్ ఫ్లోర్తో ఇన్ని మురుకులు చేసుకోవచ్చును. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? చాలా తక్కువ నూనెలో రెడీ అయిపోతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. సో 1 కప్పు రైస్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు వేసి బ్యాటర్ లాగా కొద్దిగా నీళ్లు పోసి రెడీ చేసుకోవాలి. ఇలాగా తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ కానీ అందులో ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక ప్యాన్లో 1 స్పూను నూనె వేసేసి స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కోన్ లాగా రెడీ చేసుకున్న ప్యాకెట్ బ్యాటర్ని ఇలా మురుకుల షేప్లో ఆర్ ఎనీ ఫ్లవర్ షేప్లో ఇలా మనం వేసుకోవాలి. సో నేను ఇలా షేప్ ఇచ్చాను. మీరు మీకు నచ్చిన విధంగా మీరు వేయండి ఫ్లవర్స్. సో నేను ఇక్కడ ఒక 5 to 6 ఫ్లవర్స్ వేసేసాను. వేసిన తర్వాత మరొక స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా నూనె పోసి వేడి చేయండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్తో వేడివేడి నూనె ఇందులో వేయాలి. సో నేను ఇలా రెడీ చేస్తున్నాను. చేసిన తర్వాత వేడివేడి నూనె ఇలా వేయాలి. ఆ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి, ఇలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. పిల్లలకి మాత్రం చాలా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. సో ఇలా ప్లేట్లో తీసేసుకోండి. సో పిల్లలకి హాలిడేస్ నడుస్తున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకొక బ్యాచ్ నేను ఇలాగే రెడీ చేసేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు ఆ షేప్ ఇవ్వచ్చు. చాలా ఈజీ అండి చేయడం, ఎవరైనా చేసుకోవచ్చు. చూసారా 1 కప్తో ఇన్ని మురుకులు చేసుకోవచ్చు స్నాక్స్లో. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.